హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల వేధింపులకు గురి చేసి, తనకి ఇష్టం లేకున్నా గూడా కొన్ని పనులు చేయాలని జెప్పేసి గూడా వేధింపులకు గురి చేస్తూ, ఇబ్బందికి గురి చేసి తనకు రావాల్సిన జీతాన్ని గూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని జెప్పేసి గూడా పంజాగుట్ట పోలీసులకి ఫిర్యాదు జేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, మీరు మసాజ్ సెంటర్‌లో ఎప్పటి నుండి పని జేస్తున్నారు? అసలు అక్కడ ఎలాంటి మసాజ్ జేస్తారు? ఏంటి అసలు ఇబ్బంది ఎట్లా ఎదురైంది మీకు? నేనక్కడ ఆల్మోస్ట్ జాయిన్ అవ్వబట్టి 3½ మంత్స్ అయిపోయింది. స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ స్పా అని చెప్పేసి చెప్పారు. సో, అట్లా నేను జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే అట్లా జాయిన్ అయిన తర్వాత గూడా అట్లా కొన్ని రోజులు గడిచినంక గూడా ఓన్లీ జెంట్స్ వస్తున్నారు. లేడీస్ రావట్లేదు. సో, అట్లా క్వెషనింగ్ తర్వాత ఏంటంటే నా మీద ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. సో, నేను అడగడం తర్వాత నాకు ఏంటంటే వీళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోవడం, వీళ్ళ వల్ల అంటే చెయ్యాలి అన్న అది అంటే ప్రెషర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 1 మంత్ వరకు లేదు అది ఇది అని చెప్పేసి నేను చెయ్యను అది ఇది అని అంటే దే స్టార్టెడ్ బ్లాక్‌మెయిల్ చేసి స్టార్ట్ చేశారు. మీ ఇంట్లో చెప్తాను అది ఇది అని చెప్పేసి చెప్పారు. సో, అట్లా అని చెప్పేసి నేను బీ2బీ వరకు ఒప్పుకోవడం జరిగింది. బీ2బీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసి 2½ మంత్స్ వరకు చేశాను. అంటే బీ2బీ అంటే ఏంటిది అసలు? అది బీ2బీ బాడీ మసాజ్ అంటే ఏంటిది అసలు? అది యాక్చువల్లీ సర్వీస్ అది. ఆ! సర్వీస్ అది. సో, బీ2బీ వరకు చేయాలి అది ఇది అని ఫోర్స్ స్టార్ట్ అయింది. సో, అట్లా అని చెప్పేసి బీ2బీ వరకు ఒప్పుకున్నాను లాస్ట్‌కి ఈ బ్లాక్‌మెయిలింగ్ వల్ల. హ్మ్. సో, తర్వాత ఏంటంటే ఇది ఒప్పుకున్నాను గదా అని చెప్పేసి మళ్ళీ ఫుల్ న్యూడ్ ఎక్స్‌ట్రా సర్వీస్ ఇవి చేయాలి అని చెప్పేసి ప్రెషర్ స్టార్ట్ అయింది. ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ఇవన్నీ స్టార్ట్ అయింది. సో, నేను చెయ్యను అంటే చెయ్యను అని కూర్చున్నాను. లేదు మీరు చేయమన్నారు, బ్లాక్‌మెయిల్ అది ఇది చేశారు. నేను బీ2బీ వర్క్ చేశాను. అంతకు మించి నేను చెయ్యను అని చెప్పేసి. బ్లాక్‌మెయిల్ అంటే ఎందుకు బ్లాక్‌మెయిల్ చేశారు? ఏ విధమైన బ్లాక్‌మెయిల్ అసలు? అంటే బయట వాళ్ళకి చెప్పేస్తాము, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాము, ఇలా చేస్తున్నావు అని చెప్పేసి స్టార్ట్ చేశారు వాళ్ళు. హ్మ్. సో, ఇంట్లో అయితే నేను యాక్చువల్ ఏంటంటే మసాజ్ అని చెప్పారు నాకు స్టార్టింగ్. అరోమా థెరపీ ఉంటది, డీప్ టిష్యూ మసాజ్ ఉంటది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవి ఉంటాయని చెప్పారు. సో, అవే కదా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ. తర్వాత ఇవి స్టార్ట్ అయినాయి. అది చేయకపోయినా కూడా చేసావని చెప్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు అలా ఫోర్స్ అది ఇది స్టార్ట్ అయింది. సో, అట్లా ఆల్మోస్ట్ బీ2బీ వరకు 2½ మంత్ వరకు చేశాను నేను. తర్వాత ఫుల్ న్యూడ్ ఎక్స్ట్రా సర్వీస్‌కి ఫోర్స్ చేస్తున్నారు. సో, నేను చెయ్యను అని చెప్పేసి చెప్పాను. లేదు నేను చెయ్యను అన్నాను. ఫోర్స్ ఎక్కువైపోయింది అప్పటికి ఇంకా. ఫోర్స్ ఎక్కువైపోయింది. ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎక్కువైపోయింది. అయినా కూడా ఇక అప్పటికి అంతే మాట్లాడుతుందని చెప్పేసి నేను ఒక ఆల్మోస్ట్ మధ్యలో కొన్ని రోజులు బంద్ చేసేసాను నేను. ఆఫ్టర్ 2½ మంత్స్ తర్వాత నేను బంద్ చేసేసాను. బంద్ చేసి ఇట్లా సిచ్యువేషన్ ఉంది అది ఇది అని చెప్పేసి చెప్పాను. చెప్తే కూడా లేదు మాకు సంబంధం లేదు వాటితో, నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అది ఇది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. తర్వాత ఒకరోజు నేను అమౌంట్ ఏ రోజైతే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నేను వెళ్ళాను. ఆ రోజు నేను వెళ్ళిన కొద్దిసేపటికి తను వచ్చింది. వచ్చినాక ఇక స్టార్ట్ చేసింది. సంగీతారెడ్డి తన పేరు. కాకపోతే అక్కడ అంతా డాలీ అని పిలుస్తారు ఆమెని. సో, తను అక్కడికి రావడం జరిగింది. వచ్చాక తను రావడమే స్టార్ట్ చేసింది. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు అది ఇది అని చెప్పేసి ఇక అబ్యూజివ్ తన లాంగ్వేజ్లో స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినాక లేదు నేను రాను ఇక అది ఇది అని చెప్పేసి అన్నాను. ఎందుకు రాను, ఖచ్చితంగా రావాల్సిందే అది ఇది అని చెప్పేసి అన్నది. నా అమౌంట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నేను రాను అని చెప్పేసి అన్నాను. లేదు నువ్వు ఫస్ట్ క్లయింట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడు ఇవన్నీ అది ఇది అని చెప్పేసి ఫోర్స్ స్టార్ట్ చేస్తే నేను లేదు వెళ్ళనంటే వెళ్ళను అన్నాను. ఇక అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది పెద్దగా అయిపోయింది. నేను కొంచెం ఆ రోజు ఒక యాక్షన్ అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇది సిచ్యువేషన్, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, స్టార్టింగ్ ఇదని చెప్పారు. తర్వాత నాకు ఫోర్స్ అనేది ఇలా అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి చెప్పాను. చెప్తే ఒకసారి ఇవ్వు నేను మాట్లాడతాను అంటే ఇంట్లో వాళ్ళతో కూడా చాలా అబ్యూజివ్గా మాట్లాడింది తను. ఎవడికి చెప్పుకోపో అది ఇది అని చెప్పేసి తను మాట్లాడితే సరే అని చెప్పేసి ఏమన్నారంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నువ్వు బయటకు వచ్చేసి అక్కడి నుంచి అని చెప్పేసి అన్నారు. సరే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏసీపీ సార్ కాల్ చేయడం జరిగింది. తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసుల నుంచి ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు ఆ మసాజ్ సెంటర్ పైన? ఏమన్నా చెప్పారా ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే నాకేం చెప్పలేదు. నాకు మధ్యలో ఒకసారి నన్ను పిలిచి స్టేట్మెంట్ ఇవ్వడానికి పిలిచారు. ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏంటిది అనేది అయితే నాకు ఏం రిపోర్ట్ అనేది రాలేదు. అంటే మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు మసాజ్ సెంటర్కి? అక్కడ ఇలాంటివి ఉంటాయని ఆల్మోస్ట్ మసాజ్ సెంటర్లు అంటే ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయి హైదరాబాద్లో అనే గతంలో నుంచి కూడా ఉంది. మీకు అట్లాంటి విషయం ముందే తెలుసా? లేకుంటే ఎవరు మిమ్మల్ని అక్కడ రిఫర్ చేశారు? ఎవరి ద్వారా మీరు వెళ్ళారు? యాక్చువల్లీ ఏంటంటే నేను ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేస్తుంటే నేను బ్యూటీషియన్ అని చెప్పేసి ఉంటుంది అందులో. సో, అట్లా నేను ఆ త్రూలో వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఇక్కడ రండమ్మా ఇంటర్వ్యూలో మాట్లాడదామని చెప్పేసి అన్నారు. సో, అట్లా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇది అమ్మా ఇది ఉంటుంది ఓన్లీ అని చెప్పేసి అని అన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్స్ కూడా చూపించారు, మా దానికి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చూపించారు. సో, అలా నేను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఈ స్పా గురించి టోటల్ ఐడియానే లేదు అసలు. ఐడియా ఉంటే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేదాన్ని కూడా కాదు.
ఐడియా లేదు. ఓన్లీ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇట్లా డీప్ టిష్యూ మసాజ్ ఉంటుంది, అరోమా థెరపీ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి మసాజ్ అంటే అని చెప్పేసి తెలిసింది. మసాజ్‌లో తప్పు లేదు అని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను. కానీ తర్వాత ఇవన్నీ ఉంటాయని చెప్పేసి నాకు తెలీదు. అంటే రెగ్యులర్‌గా ఎంతమంది కస్టమర్లు వచ్చేవారు? మీకెంత అమౌంట్ ఇచ్చేవారు? అసలు ఏంటి మసాజ్ అంటే ఓన్లీ మసాజ్ కోసమే వస్తారా? ఇలాంటి కార్యక్రమాలంటే ఇంకా చాలా మంది ఉండుంటారు గదా! అది నడుస్తుందా అక్కడ? అది అక్కడ నడుస్తుందా అనంటే ఆల్‌మోస్ట్ నడిచే ఉంటది. స్టార్టింగ్‌లో నాకు తెలియలేదు. బట్ నన్ను ఫోర్స్ చేశారంటే ఇంకా ఉన్న వాళ్ళని కూడా ఫోర్స్ చేసే ఉంటారు. లేదా వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారో తెలీదు. బట్ నడిచే ఉంటది అక్కడైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ ఒక 10 మెంబర్స్ వరకు వస్తారు. వీకెండ్స్‌లో అయితే 10-15 వరకు కంపల్సరీ ఉంటారు. వీకెండ్స్‌లో అయితే. అండ్ ఒక్కోళ్ళకొచ్చేసి అంటే ఒక నార్మల్ ఒక ఎంప్లాయీకొచ్చేసి 3000 నుంచి 5000 పైకే ఉంటది డైలీ పేమెంట్. టిప్స్ ఉంటాయి అందులో ప్లస్ చేసిన దానికి ఉంటాయి. వచ్చేసి 3000 నుంచి 5000 అబౌవ్ ఉంటుంది అది. అంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు? ఏ వయసు వాళ్ళు వస్తారు అక్కడికి? కొంచెం డబ్బున్న వాళ్ళే వస్తారా? లేకపోతే యువత వస్తారా? ఎట్లాంటి కస్టమర్స్ వస్తుంటారు మీ దగ్గరికి ఆ స్పాకి? ఇందులో ఏజ్ లిమిట్ అనేది ఏది లేదండి. 20 ఇయర్స్ పైకి ఎవరైనా రావచ్చు ఇందులో వస్తారు. అండ్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వరకు వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు. అంటే అమౌంట్ అంటే కొంచెం రిచ్ పీపుల్ కూడా ఉంటారు అందులో. నార్మల్ డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందులో. అంటే బీ2బీ మసాజ్ అంటున్నారు. బీ2బీ మసాజ్‌లో ఎట్లాంటిది ఉంటది? ఎక్కడి వరకు చేయాల్సి ఉంటది? మీరేం చేసిర్రు బీ2బీ అంటే? బీ2బీ అంటే అది మసాజ్ కాదండి, అది సర్వీస్. యాక్చువల్లీ మసాజ్ ఉంటుంది స్టార్టింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే సర్వీస్ ఉంటుంది. బీ2బీ అంటే అందులో క్లోత్స్ ఉంటాయి, ఫుల్ న్యూడ్ కాదు అది. అంటే బీ2బీ అంటే చాలా మందికి ఏం తెలుసు అంటే బీ2బీ అంటే ఫుల్ న్యూడ్ అనుకుంటారు. కానీ అలా కాదు, బీ2బీ సపరేట్ ఉంటుంది, ఫుల్ న్యూడ్ సపరేట్ ఉంటుంది. సో నేను చేసింది ఏంటంటే బీ2బీ, అందులో క్లోత్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అది కొంచెం అంటే సర్వీస్ అది. అది అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే టచ్ చేస్తారు అట్లా. అంటే ఇంకా నేను అంతా చెప్పలేను. అది లైట్గా అంటే ఏంటంటే ముద్దు పెడతారు, లేకపోతే అట్లా. మనం ఇష్టం లేదు అని అంటే కొంతమంది క్లయింట్స్ మంచోళ్ళు అయితే పర్లేదమ్మా అని చెప్పేసి అంటారు. లేదు కొంతమంది ఏంటంటే కొంచెం బిహేవ్ అనేది మారుతుంది. అలాంటి వాళ్ళైతే నాకు ఇప్పటివరకు రాలేదు. లేదు సార్ వద్దు అని చెప్పేసి అని అంటే సర్లే అమ్మా పర్లేదు, నీకు ఇష్టం లేనప్పుడు వద్దు అని చెప్పేసి అలాంటి వాళ్ళు నేను చూశాను నాకు వచ్చిన క్లయింట్స్ అయితే. 2-3 కొంచెం ర్యాష్గా ఉంటే నేను గట్టినే మాట్లాడాను. అండ్ సంగీత రెడ్డికి చెప్పడం జరిగింది, ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తే ఏమవుతుంది, ఏం కాదులే అని చెప్పేసి అని అన్నది తను. సో అది అంటే న్యూడ్ మసాజ్ అంటే బీ2బీకి ఎంత ఛార్జ్ చేశారు? న్యూడ్ మసాజ్‌కి ఎంత ఛార్జ్ చేశారు? ఇట్లా ఏమన్నా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయా? డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది. ఫుల్ న్యూడ్ అంటే 4000 వరకు ఉంటుంది. అండ్ బీ2బీ అంటే 3000-3500 వరకు ఉంటుంది. అంటే స్పాల ప్రొఫెషనల్‌కి సంబంధించి బాడీ మసాజ్ కోసమే పార్లర్‌లు పెట్టాలని చెప్పేసి అనుమతి కూడా ఇస్తారు పోలీసులు. కానీ ఇట్లా మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ ఇట్లా లేదు కదా అసలు. మన హైదరాబాద్‌లో గాని, తెలంగాణలో గాని క్రాస్ మసాజ్ అనేది చేయకూడదని తెలుసు. అక్కడ మీకు ఇట్లాంటివి ఏమన్నా చెప్పలేదా ముందే? లేదు, నాకు నేను అదే చెప్పాను కదా, నాకు యాక్చువల్లీ ఏంటంటే స్పా గురించి అంత ఐడియా లేదు. ఫస్ట్ నేను వినడం. సో నార్మల్ మసాజే కదా అని చెప్పేసి నేను అనుకో, ఫ్యామిలీ అన్నారు, లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు అన్నారు, అందులో తప్పు లేదని నేను అనుకో, ఓన్లీ మసాజే కదా అనుకున్నాను. కానీ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నాకు తెలీదు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే నేను ఆల్రెడీ అందులో ఇరుక్కుపోయానో ఆ తర్వాత తెలిసింది ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు నేను ఏంటంటే బయటికి రాలేని సిచ్యువేషన్. కాకపోతే ఇప్పటికీ నేను బయటికి రాలి, ఒకవేళ నేను ఇప్పటికి కూడా పరువు గురించి ఆలోచించుకొని నేను రాకపోయేది ఉంటే ఇంకా లైఫ్ నాశనం అయిపోయేది అందులోనే. వేరే వాళ్ళకు కూడా అలాగే ఉంటుందేమో. సో నేను ముందుకు వచ్చింది ఎందుకంటే ఇంకొకళ్ళు కూడా ఇలా ఉండకూడదు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా బయటికి వచ్చి ఒక కంప్లైంట్ కానీ ఏదైనా రేస్ చేస్తే వాళ్ళ లైఫ్స్ అన్న కొంచెం బయటపడతాయి కదా అని చెప్పేసి అనుకోవడం. అంటే ఇప్పుడు మీరు పనిచేశారు దాంట్లో, మీతో పాటు ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు ఆ స్పాలో? ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నారా అసలు ఆ స్పాకి సంబంధించి ఇట్లాంటి సర్వీసులు చేస్తున్నా అంటున్నారు. ఏ పేరు పెట్టి పర్మిషన్ తీసుకున్నారు అసలు వాళ్ళు? మీకేమైనా ఐడియా ఉందా? నాకు ఏ పేరు పెట్టి పర్మిషన్ తీసుకున్నారన్న ఐడియా అయితే నాకు లేదు. బట్ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర స్పాకి సంబంధించిన సర్టిఫికెట్ ఉందని చెప్పేసి చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అమ్మాయిలు అని అంటే అంతకుముందు నుంచే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే అక్కడ అంటే ఇప్పుడు కొలీగ్స్ అయినా కూడా అంత అటాచ్మెంట్ ఉండదు. అంటే షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటి విషయాలన్నీ అలాంటివి ఏమి ఉండవు అక్కడ. సో మనకంత నాలెడ్జ్ లేదు దాని గురించి. ఎంతమంది పని చేస్తారు మొత్తం? ఆల్మోస్ట్ నేను కాకుండా ఇంకొక 4-5 మెంబర్స్ ఉన్నారు. అంటే సంగీత రెడ్డి మిమ్మల్ని ఫోర్స్ చేసిరు అంటున్నారు. ఎలాంటి పనులు చేయమని ఫోర్స్ చేసిరు? ఆమె కూడా మహిళనే కదా,
అసలు మీరు ప్రశ్నించినప్పుడు ఆమె నుంచి ఆన్సర్ ఎట్లా వచ్చింది? అసలు మెయిన్ ఫోర్సింగ్ కావడానికి ఏంటి కారణం అసలు? ఎందుకు ఫోర్స్ చేసింది? ఫస్ట్ ఏంటంటే నాకు ఓన్లీ మసాజ్ అని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే అడిగానో అంటే ఓన్లీ జెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి లేడీస్ ఎందుకు రావట్లేదు అని అడిగానో అప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయింది. యాక్చువల్ నాకు తెలిసి ఫస్ట్ నుంచే ఉంది సర్వీస్ కూడా, కాకపోతే నాకు తెలీదు. నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నా దగ్గర ఉన్న వీళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయింది. కంపల్సరీ నువ్వు చెయ్యాలి, సర్వీస్ ఉంటుంది, ఇట్లా సర్వీస్ కూడా నువ్వు చెయ్యాలి అన్నది చేంజ్ అయింది. ఒకవేళ ఇన్ కేస్ మనం చెయ్యను అని ఒప్పుకుంటే, అంటే చెయ్యను అని చెప్పేసి అంటే తను అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతుంది ఇక. హ్మ్. అంటే ఇక ఆడవాళ్ళు కూడా మాట్లాడుకోలేరు, అలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు.